సార్ నిన్నటి నుంచి తమన్నా గురించి ఒక హాట్ టాపిక్ డిస్కషన్ నడుస్తుంది సోషల్ మీడియాలో. ఒక పొలిటీషియన్‌తో కనిపిస్తున్నారు. అసలు ఎవరు ఈ పొలిటీషియన్ అని చెప్పి ఎక్కడ చూసినా కూడా ఈ న్యూసే వినిపిస్తుంది. సో ఎవరు ఆ పొలిటీషియన్, అసలు ఏంటి రచ్చ? రచ్చ అంటే బాగానే అవుతుంది. తమన్నా ఏపీలో ఒక లిక్కర్ స్కామ్ అని చెప్పేసి బయటపడింది. లిక్కర్ స్కామ్ బయటపడిందని చెప్పేసి ఇటు విచారణ జరుగుతుంది. దాదాపు 3,500 కోట్ల రూపాయలు లిక్కర్ స్కామ్ అని చెప్పేసి. లిక్కర్కి సంబంధించి ఆ స్కామ్లో ప్రధానంగా ఉన్నటువంటి వ్యక్తి వెంకటేష్ నాయుడు అని చెప్పేసి పేరు బయటకు వచ్చింది. ఇప్పుడు మనం తమన్నాతో పాటు ఫోటోలో ఉన్న వ్యక్తి వెంకటేష్ నాయుడు. అతను లిక్కర్ స్కామ్లో సిట్టు అతన్ని A34గా రిజిస్టర్ చేసింది. సో సిట్టు విచారణ జరుగుతున్నటువంటి ఈ కేసులో నిందితుడిగా ఉన్నటువంటి వ్యక్తి వెంకటేష్ నాయుడు. ఈ వెంకటేష్ నాయుడికి తమన్నాకి ఏంటి పరిచయం, ఎక్కడ పరిచయం అయింది అనేది ఇప్పుడు హాట్ టాపిక్ నడుస్తుంది. ఎందుకు బయటకు వచ్చింది ఈ ఫోటో అంటే, వెంకటేష్ నాయుడు ప్రొఫైల్లో తమన్నా ప్లస్ వెంకటేష్ నాయుడు ఇద్దరుగా క్లోజ్గా ఉండి ప్రైవేట్ ఫ్లైట్లో ఇద్దరు ట్రావెల్ చేస్తున్నటువంటి ఫోటో అనమాట. ఇతనితో పాటు ఉన్నటువంటి స్కామ్లో ఉన్నటువంటి వ్యక్తులు ప్రజల దగ్గర విపరీతంగా డబ్బులు గుంజి ఒక రకంగా ప్రజల రక్తం తాగి వీళ్ళు జల్సాలు చేస్తున్నారా అనే టైప్లో ఈ ఫొటోస్ వీడియోస్ అన్నీ కూడా సర్క్యులేట్ అవుతున్నాయి. ఈరోజు ప్రధానంగా ఈ తమన్నాతో నుండి ఫోటో సర్క్యులేట్ అవుతుంది. నిన్న ఒక వీడియో బయటకు వచ్చింది. అతను డబ్బులు కట్టలు ఉన్నాయి, డబ్బులు కట్టలతో ఉన్నటువంటి వీడియో అతను కౌంట్ చేస్తున్నాడు. కౌంట్ చేస్తున్న వీడియో బయటకు వచ్చింది. ఆ వీడియోలో ఉన్నది వెంకటేష్ నాయుడే అని చెప్పేసి ఇటు సంబంధించినటువంటి ప్రతినిధులు రికగ్నైజ్ చేశారు. అతని వాయిసే అది. దాదాపు 5 నుంచి 7 కోట్ల వరకు ఆ డబ్బు ఉంటుంది. అన్నీ కూడా 500 రూపాయల కట్టలు, 100 రూపాయల నోట్లు అనమాట ఉంటుందని చెప్పేసి వాళ్ళు సర్క్యులేట్ అవుతున్నటువంటి వార్త. ఇంత దోపిడీ చేసినటువంటి వ్యక్తి సినిమా స్టార్లు, సినిమా తారలతో జల్సాలు చేస్తున్నాడు, ఈ జల్సాలు చేసినటువంటి వ్యక్తి ఇతను అని చెప్పేసి తమన్నా ఫోటో సర్క్యులేషన్లోకి వచ్చింది. అసలు వీళ్ళిద్దరు ఎక్కడ కలిశారు, ఎక్కడికి వెళ్ళారు, వీళ్ళిద్దరు ఇంత క్లోజ్గా ఫోటో ఎందుకు దిగారు అనేది ఇప్పుడు హాట్ టాపిక్ అనమాట. సో సెలబ్రిటీలు ఎవరైనా సరే ఎవరితో ఫోటో దిగుతున్నామో ఏంటి అనేది అవేర్గా ఉండాలి. ఇట్లాంటి విషయాలు బయటకు వచ్చినప్పుడు వాళ్ళకు కూడా చుట్టుకుంటుంది అని చెప్పేసి ఒక టాపిక్. ఏపీ లిక్కర్ కేసులో తమన్నా చుట్టూ కూడా ఉచ్చు బిగుస్తుందా అనేది క్వశ్చన్ మార్క్తో ఇప్పుడు న్యూస్ సర్క్యులేట్ అవుతుంది. ఎందుకంటే మనీ లాండరింగ్ అనేది చాలా పెద్ద కేసు కింద మనం పరిగణిస్తాం. ఇప్పుడు ఒకవేళ ఇతను దోచుకున్నాడు అని చెప్పేసి ఆరోపణలు ఉన్నాయి. ఒకవేళ ప్రూవ్ అయింది అనుకోండి, ఈ మనీ ఎటు వెళ్ళింది, ఎవరికి ఇచ్చాడు, ఎందుకు ఇచ్చాడు, ఏ అకౌంట్లోకి వెళ్ళింది, ఎలా సర్క్యులేట్ అయింది, ఎక్కడి నుంచి ఎటు మళ్ళించారు అనేది మనీ లాండరింగ్ సంబంధించినటువంటి కేసుగా దీన్ని పరిగణిస్తారు. అప్పుడు వీళ్ళ మధ్య ఓన్లీ ఫోటో బయటకు వచ్చింది, ఎలాంటి సంబంధం ఉంది, ఒకవేళ ఏదైనా రిలేషన్ ఉంటే, ఏదైనా వ్యాపారాలకు సంబంధించిన రిలేషన్ కావచ్చు, పబ్లిసిటీకి సంబంధించిన రిలేషన్ కావచ్చు, ఏదైనా షాప్ ఓపెనింగ్ తీసుకెళ్ళాడు, ఎటు తీసుకెళ్ళాడు, ఏం చేశాడు అనేది మొత్తం వాడుతుంటుంది. బట్ వీళ్ళిద్దరి మధ్య ఫైనాన్షియల్గా ఏదైనా ట్రాన్సాక్షన్ జరిగిందా, జరిగితే ఎలాంటి ట్రాన్సాక్షన్ జరిగింది, అది వైటా లేకపోతే బ్లాకా, లేకపోతే అసలు ఈ మనీ అంతా ఎటు వెళ్ళింది, చాలా రకాల తలనొప్పులు ఉంటాయి. సో ఏపీ లిక్కర్ కుంభకోణంలో తమన్నా ఇరుక్కోబోతుందా, తమన్నా చుట్టూ ఉచ్చు బిగుస్తుందా అని చెప్పేసి సర్క్యులేట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తమన్నాకు ఉన్నటువంటి ఇమేజ్ డ్యామేజ్ అవుతుందా, తమన్నాని అభిమానించే వాళ్ళు ఉండరు. తమన్నా కంటే కొంత కల్ట్ ఫాలోయింగ్ ఉంది. నిన్న మొన్న వచ్చిన కొత్త హీరోయిన్ కాదు, దాదాపు 10 సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరికి తెలిసినటువంటి వ్యక్తి, ఒక మంచి ఫాలోయింగ్ ఉన్న వ్యక్తి. తమన్నా హీరోయిన్కి ఎవరికి నాకు తెలిసి లాంగ్ కెరీర్ ఉన్నటువంటి హీరోయిన్స్ తక్కువ మంది ఉంటారు, చాలా తక్కువ మంది ఉంటారు. అలాంటి తక్కువ మంది ఉన్నటువంటి రేర్ నెంబర్లో తమన్నా ఉందన్నమాట. సో తమన్నాకు సంబంధించినటువంటి పిక్ ఒక సర్క్యులేట్ అవుతుండటంతో తమన్నా అభిమానులు కూడా కొంత ఆందోళనలు పడుతున్నారు. ఇది ఎటుపోయి ఎటు వస్తుంది, ఈ లిక్కర్ స్కామ్ అనేది సినిమా వాళ్ళకు కూడా చుట్టుకుంటుంది అనే టైప్లో మాట్లాడుతున్నారు. సో సెలబ్రిటీలు ఎవరైనా సరే ఎవరితో ఫోటోలు దిగుతున్నా ఏం జరిగిందా కానీ ఎవరు ఏంటి అనేది చూసుకోవాలి అని చెప్పేసి ఇప్పుడు కొత్తగా ఒక వాదన వస్తుందన్నమాట. చాలామంది సెలబ్రిటీలు కూడా ఎవరితో ఫోటో దిగుతున్నా చాలామంది ఒకసారి 1-2 సార్లు చెక్ చేసుకుంటారన్నమాట, ఎవరు వీళ్ళు ఏంటి అనేది. ఫోటోలు కూడా ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వరనమాట. మనం చాలా ఎయిర్పోర్ట్లో కూడా ఫోటోలు దిగుతుంటే చాలామందిని నెట్టేస్తున్న సందర్భాలు మనం చూసాం. సో తమన్నా ఆ విధంగా తెర మీదకి వచ్చింది. వాళ్ళు పొలిటీషియన్స్తో సాన్నిహిత్యంగా ఉందని చెప్పేసి ఆ విధంగా ఆయన
ఇన్స్టాలో కానీ లేకపోతే వేరే సోషల్ మీడియా అకౌంట్లన్నీ కూడా ఎప్పుడైతే అతను బయటకు వచ్చిందో, పేరు బయటకు వచ్చిందో, ఆ సోషల్ మీడియా అకౌంట్లన్నీ కూడా చెక్ చేస్తుంటారు. ఎవరెవరితో ఈయనకి సంబంధాలు ఉన్నాయి, ఎవరెవరితో సన్నిహితంగా ఉన్నారు ఏంటని చెప్పేసి. దాంట్లో భాగంగానే తమన్నాకి ఉన్న ఫోటో ఎక్కువ ట్రోల్ అవుతుంది. ఇప్పుడు ఆ స్కామ్లో ఉన్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించినటువంటి డీటెయిల్స్ మొత్తం బయట అవుతారు కదా, ఆ డీటెయిల్స్లో భాగంగానే ఇప్పుడు రావడం జరిగింది. కాకపోతే వాళ్ళు ఎందుకు వెళ్ళారు, ఎక్కడికి వెళ్ళారు, స్పెషల్ ప్లేట్ వేసుకొని వెళ్ళాల్సిన అవసరమే వచ్చింది అనేది వాళ్ళు చెప్తే తప్ప ఎవరికి తెలియదు. సో ఇప్పుడు హాట్ టాపిక్ అయితే తమన్నా అయిపోయింది. ఏపీ రాజకీయాల్లో తమన్నా హాట్ టాపిక్గా ఉంది. తమన్నా ఫోటో అయితే వాడేస్తున్నారు గట్టిగా.